హలో గైస్, మేమైతే ఇప్పుడు బీచ్కి వెళ్తున్నాము. మాకు ఇంకా సమ్మర్ కాబట్టి బీచ్కి వెళ్తుంటే ఎండ కళ్ళకి ఇట్లా కొడుతుంది. నేను మీ మీదల్గా సబ్స్క్రైబర్స్ ఇది బ్యాంక్ ఇది బ్యాంక్ పాప్సా మడకా దిల్కా గిల్కా అయితే పాక్కుంటా వెళ్తున్నాం బీచ్కి. మా కార్ లేదు, అందుకే పాక్కుంటూ వెళ్తున్నాం. ఏదో గలీజ్ వాసన వస్తుంది, రోజు కంపు వాసన వస్తుందండి. బయట రోజు కంపు వాసన వస్తుందండి అని ఆలోచిస్తున్నా. బయట రోడ్ వేస్తున్నా, ఆ స్మెల్ వస్తుంది. వేస్తురు కదా, వేస్తుంటే ఆ స్మెల్ ఎందుకు వస్తుంది? రోడ్ వేస్తుంటే ఆ స్మెల్ వస్తుంది కదా. ఓహో, స్మెల్ నాకు ఇప్పుడు అర్థమైంది. అబ్బా, పొద్దు నుంచి ఎండ కొడుతుంది. ఎంతసేపు అమ్మా? ఎంతసేపు? 8 minutes. ఎన్ని మినిట్స్? 8 minutes. ఓకే. ఆగిన్న ఎందుకు బండ్లు? సిగ్నల్ బట్ట. పీచ్ మార్చ్ పీచ్ బీచ్ మార్స్ ఎర్త్ మార్స్ జూపిటర్ సాటర్న్ యురానస్ నెప్ట్యూన్ ప్లూటో ఏంటి అవన్నీ? ప్లానెట్. సోలార్ సిస్టమ్. ఎప్పుడైనా సోలార్ సిస్టమ్ ఎక్కావా? సోలార్ సిస్టమ్ ఎక్కుతారు ఎవరైనా? స్టెప్స్ ఎక్కువ. ఏ ప్లానెట్ ఎక్కినా? ఏ ప్లానెట్ ఎక్కినా? ఏ ప్లానెటా? మూన్. మూన్ ఈజ్ నాట్ ఎ ప్లానెట్. Earth. Yes, Earth is planet. Turn left. దాని వాయిస్ కూడా వచ్చింది. తొండో In 300 meters, turn. కనిపించేది బీసా? జూమ్ గా కనిపించేది బీసా? బీచ్. ఇదైతే మా బ్యాగ్. మాకు కావాల్సినవి ఇల్లు ఉంటాయి. ఇగో నేను మధ్యలో ఆడుకోవడానికి ఇగో నా బొమ్మలు వచ్చేసాం గైస్ బీచ్ దగ్గరికి. ఇప్పుడు పార్కింగ్ చేస్తున్నాం. వెయిట్ జున్ను. హాయ్ ఫ్రెండ్స్, ఇదే వుడ్బైన్ బీచ్.
జైను ఆ, చల్లగా ఉన్నాయి కదా వాటర్. ఆ. నిన్ను వచ్చేసి వీటిలోకి వెళ్ళిపోవద్దండి. ఆడికి వెళ్ళినావా అమ్మ? ఇప్పుడు ఆడ లోతుందా? ఇలా లోతుందా? ఏం లేదు దా. ఇంకా. ఓకేనా? చాలు చాలు. దీన్నే ఆడతాను. అసలు నేను వాటర్లోకి వెళ్ళడానికి చాలా భయపడ్డాను గైస్. మా అమ్మ నాన్న అప్పుడు వినకుండా లోపలికి వరకు తీసుకెళ్ళారు గైస్. కూల్గుండే వాటర్ అయితే బయటకు వచ్చినాక కూడా మస్తు ఉనికాను. చూడు అట్లా పోయేటప్పుడు ఎలా ఉనికాను గైస్. మస్తు ఉనికినుండే. పెద్ద పెద్ద వేవ్స్ వచ్చినాయి. చూసారు కదా గైస్. ఆ వేవ్స్ని చూస్తే మస్తు అంటే మస్తు భయం వేసింది గైస్. మీరు ఎప్పుడన్నా వెళ్తే వేవ్స్ ఉండే బీచ్ వెళ్తే అలా భయమైందా? అమెరికా జరుగుతున్నాయి. లోపల వేరే పనులు వచ్చేస్తున్నాయి. వచ్చేస్తున్నాయి. అమెరికాను నేను
దొరికింది ఏం దొరికింది ఎవరు ఎక్కడికి వెళ్తా ఎవరిని ఏంటి చూడవి పైన పెట్టినాయి ఆ పైన పెట్టినాయి ఏంటి ఏ బాబు వేరే వాళ్ళు ఎవరో కట్టిన వాటి రాయిలు ఎందుకు తెచ్చుకుంటున్నావు దేర్ వెనకమాల ఇంకా ఇక్కడ జ్యూస్ బ్రేక్ తీసుకొని తాగా గైస్. జ్యూస్ బాగుంది. ఇక్కడ నాకు భయం పోయింది గైస్. మా అమ్మ నాన్న అక్కడ దూరంలో ఉన్నారు, అయినా సరే నేను ఇక్కడికి వచ్చి నేనే ఆడుకున్నా. మస్తు బ్యూటిఫుల్ ఉండే, కానీ ఒక్క డిసప్పాయింట్ అయ్యాను గైస్. వాతల పాకుడు ఉండే, అదే డిసప్పాయింట్ అయ్యాము. ఇంకేం డిసప్పాయింట్ చెప్తారో, డిసప్పాయింట్ ఏమైనా అవుతారు ఏం కారు అనుకుంటున్నారు కదా గైస్. మొత్తానికి అయితే అయ్యాము. మస్తు ఎంజాయ్ చేశా గైస్, ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్. వాటర్ అంత పాకుడు మీకు కనిపించలే, కానీ వచ్చినప్పుడు పాకుడు ఉంటే మీకు చూపిస్తా గైస్. బీచ్లో ఆడుకొని కాళ్ళు నొప్పులు వచ్చాయి. బీచ్లో మత్తు వచ్చింది, మత్తితో ఆడుకున్నాను. మాలాగా వేరే అందరూ వచ్చి బీచ్లో ఎంజాయ్ చేశారు. వాళ్ళకి చాలా టైమ్స్ వచ్చారేమో, వాళ్ళ మస్తు ఆడుకున్నారు. ఇక్కడ చాలా ఫొటోస్ దిగాం, ఆడుకున్నా. సన్సెట్ చాలా బాగుంది కదా గైస్. అక్కడ మస్తు ఉండే. పోనీ కనీసం కొంచెం పిచ్చిగా ఉంటా అంటే లేనే లేదు గైస్. చూడండి గైస్, నా ఫేస్ ఎలా అయిందో. వెళ్ళిపోవడానికి రెడీ అయ్యాం గైస్.
వాట్ హ్యాపెండ్? గైస్ అక్కడ చూస్తున్నారా, కొన్ని బర్డ్స్ వస్తే వాటితో కొద్దిసేపు ఆడుకున్నాను. బాగా అంటే బాగా తేలిపోయా గైస్. ఇంటికి వెళ్ళాక ఫుల్ నిద్రపోయా గైస్ ఆ రోజు. మీకు ఈ బీచ్ వీడియో నచ్చిందని అనుకుంటున్నారు. నచ్చకపోతే మళ్ళీ మంచిగా చేస్తాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మీ ఛానల్. బాయ్ బాయ్.